భవనానికి తిరిగి వచ్చిన మారుతి అంజని తయారు చేసిన కొత్త వస్త్రాన్ని చూస్తాడు. అది తన కోసమేనని అనుకుంటాడు. అంజన ఇంకా కేసరి మారుతితో ఆటలాడతారు. కొత్త వస్త్రం తన కోసం కాదు అనుకుని మారుతి దిగులు చెందుతాడు. అప్పుడు మాత అంజన ఆ కొత్త వస్త్రము తనకెంతో ఇష్టమైన మారుతి కోసమేనని చెప్తుంది. మారుతి ప్రసన్నుడై వస్త్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. దర్పణంలో తనని కొత్త వస్త్రంలో చూసుకుంటాడు. దర్బారు ఉపవనంలో ఆడుకుంటున్న మారుతి వాలిని స్నేహపూర్వకంగా హత్తుకుంటాడు. వాలి వెంటనే దూరంగా తోసేస్తాడు. అంజన మరియు కేసరి మారుతితో పళ్ల భవనాన్ని నిర్మించే పోటీని పెట్టుకుంటారు. చూసారా, నేను గెలిచాను. చూసారా, నేను చెప్పాను కదా నేనే గెలుస్తాను అని. అమ్మా, నువ్వు అసలు గెలవనే లేదు, అయినా కూడా ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు? అది ఎందుకంటే నా మనసులో పోటీ పడ్డానికి ఉద్దేశం ఏంటంటే కేవలం పోటీలో గెలవడం మాత్రమే కాదు. మరి ఈ పోటీలో పాల్గొనడం వల్ల నాకు నా వాళ్లతో పాటు కొంత సమయం గడిపే అవకాశం దొరికింది. ఇంకా ఆ కారణం వల్లే నాకు ఎంత సంతోషంగా ఉంది. అయితే అమ్మా, పోటీలో గెలవడం అవసరం కాదంటావా? పోటీలో గెలవడం అన్నది ఎంతో అవసరం కుమారా, కానీ దానికంటే ఎంతో ముఖ్యమైనది పోటీలో మనము సర్వశ్రేష్టముగా పాల్గొనడం అనేది ఎంతో ముఖ్యమైనది. దానికోసం మనము పూర్తిగా ప్రయత్నించాలి. ఆ తర్వాత ఆ పోటీలో గెలిస్తే అది ఉత్తమం. కానీ ఏదో కారణం వల్ల ఓటమిని మనం ఎదుర్కోవాల్సొస్తే మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. అయితే మనం ఏం చెయ్యాలమ్మా? మనం ఆ ఓటమితో శిక్షణ తీసుకుని మన లోపాలను దూరం చేసుకుని ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రెట్టింపు ఉత్సాహముతో ఆట మైదానంలోకి దిగి పోటీలో గెలిచి చూపించాలి. అన్నట్టు మన విజయానికి ఎప్పుడూ మన అహంకారాన్ని చూపకూడదు. అలాగే మన ఓటమి ముందు మనం ఓడిపోకూడదు. అయితే ఇప్పుడు చెప్పు, రేపు పోటీకి వెళ్ళి నువ్వు ఏం చేస్తావ్? మారుతూ రేపు పోటీలో సర్వశ్రేష్టమైన ప్రదర్శననిస్తాడు, అలాగే ఆటని ఆస్వాదిస్తాడు కూడా. భగవంతుడా, నా కుటుంబంలో ఉన్న ప్రశాంతతకు ఎవరి దిష్టి తగలకూడదు. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు ఆ మహాపుత్రుడు కేసరి నందన్ని ఇక్కడికి నా వద్దకు తీసుకొని వస్తాడు. రా కేసరి నందనా, నా ఆనందధనం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
గుర్తుంది కదా సక్క, రేపు పోటీ ఉంది కాబట్టి తెల్లవారుజామునే నన్ను లేపాలి. నువ్వు గుర్తు పెట్టుకో సక్క, మర్చిపోవద్దు. ప్రియపుత్రుడు తను మేలుకొన్నప్పుడు తన అల్లరి మాటలు, తన చేష్టలతో మనసు దోచుకుంటాడు. అమ్మా రామ్, రామ్, ఇప్పుడు నిద్రాదేవి ఒడిలో విశ్రమిస్తున్నప్పుడు తన అందమైన చిరునవ్వుతో నా హృదయంలో శాంత సాగరంలో అలజడిని రేపుతున్నాడు. ఏమైంది దేవి? నిద్రపోతున్న కుమారుడితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేలుకుని ఉన్నప్పుడు వీడి చేసే అల్లరి కారణంగా వాణ్ణి ప్రశాంతంగా చూడలేకపోతున్నాను. కానీ నువ్వే కదా నాకు చెబుతూ ఉంటావు, మనం నిద్రపోయే సంతానాన్ని చూస్తూ ఉంటే తల్లిదండ్రుల దిష్టి తగులుతుందని, భయం ఉంటుందని. కానీ నేను సరే సరే, ఇక నువ్వు కూడా పడుకో, లేకపోతే నేను కూడా నీకు ప్రేమగా జోలపాట పాడి పడుకోబెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీ జోలపాట విని మన పుత్రుడు నిద్ర లేచాడంటే అప్పుడు మీ ప్రియమైన జోలపాట వినడం తర్వాత మనల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వడు.
దేవి, అంజనా, ఈ విచిత్రమైన ధ్వని ఏంటి? అంజనా కూడా ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? దేవి, అర్ధరాత్రి వేళ అంత ముఖ్యమైన పని ఏమొచ్చింది దేవి? మా తండ్రి కొడుకులను ఏం రాస్తున్నావు దేవి? ఇవి నా కోరికల చిట్టాలు స్వామి. నేను మన పుత్రుడి యొక్క ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించినవి. మన పుత్రుడు ఆ భగవంతుడు శివుడి వరంతో మనకు లభించాడు. మారుతి చేసే చమత్కారాలకు మనతో పాటు సమస్త సుమేరు వాసులందరూ సాక్షులే. తన ఉజ్వల భవిష్యత్తు గురించి నీకు సందేహముందా దేవి? లేదు ప్రభు, నాకు నా పుత్రుడి భవిష్యత్తు గురించి ఎలాంటి సందేహం లేదు. కానీ నేను తల్లి హృదయానికి ఎలా నచ్చ చెప్పను? ఏది చూడనివ్వు. నువ్వు ఏమి రాశావు? మారుతికి వీలైనంత త్వరగా అన్నప్రాసన చెయ్యాలి. అప్పుడు తనకెంతో ఇష్టమైన పండుని తనకి తినిపించాలి. ప్రాణుల యొక్క ఆచార విచారాలు, భావనలు, ఆకాంక్ష అంతరాత్మ పైన, వారు తినేటటువంటి భోజనం పైన ఎంతగానో ప్రభావం పడుతుంది. అందుకని సంపూర్ణ విధి విధానాలతో అన్నప్రాసన సంస్కారం చేయడం వల్ల మన పుత్రుడు నోటిలోకి వెళ్ళేటువంటి ప్రతి ఆహార పదార్థము పరిశ్రమతో కూడుకుని ప్రేమతో వండటం జరుగుతుంది. దానితో పాటు భగవంతుడి ఆశీర్వాదం కూడా పరిపూర్ణమవుతుంది. మారుతి పట్ల నీకున్న కోరికలు ప్రశంసనీయమైనవి. కానీ వీటన్నిటి మధ్యలోనూ ఈ పండెక్కడి నుంచి వచ్చింది? మీకు గుర్తులేదా స్వామి? జన్మించిన రెండవ రోజే మారుతి మామిడి పండు చూసి ఎంత ఆతృత చెందాడు. లేదు లేదు, ఇప్పుడేం కాదు. నిజం చెప్పావు దేవి. కానీ నేను మారుతిని తనకిష్టమైన పండు తినకుండా ఎప్పుడు ఆపినా సరే నా మనసెంతో బాధపడుతుంది. మారుతి
మారుతికి ఉపనయన సంస్కారం చెయ్యాలి. ఆ శాస్త్రాలలో రాసుంది, శిశువు మొదటి జననం తల్లి గర్భంలో జరుగుతుంది. ఇంకా రెండో జననము యజ్ఞోపవేదాన్ని ధరించిన తర్వాత. తల్లి గర్భంలో జన్మించిన తర్వాత పూర్వజన్మలో సంస్కారాలు ఇంకా మిగిలే ఉంటాయి. యజ్ఞోపవేద సంస్కారము శిశువు ఒక మంచి సంస్కారాన్ని మెరుగుపరచటానికి సహాయపడుతుంది. ఇంకా ఇది సంతానానికి ఎంతో శుభకరమవుతుంది. యజ్ఞోపవేద సంస్కారం తర్వాతనే సంతానం శిక్షణ పొందటానికి యోగ్యులవుతారు. ఏమైంది ఆర్యపుత్ర? ఏం ఆలోచిస్తున్నారు? నేను ఏం ఆలోచిస్తున్నానంటే, తండ్రినైనప్పటికీ నేను నా పుత్రుడి గురించి ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోయాను? మారుతిని శిక్షణ గ్రహించడానికి సర్వోత్తమమైన గురువు దగ్గరకు పంపడం. అయితే ఖచ్చితంగా నువ్వు సర్వోత్తమమైన గురువుని ఎంపిక చేసే ఉంటావు. ఎవరా గురువులు? ఆ ప్రత్యక్ష దైవము. వారు సర్వవ్యాపి. ఆయన ప్రకాశం లేకపోతే జీవన చక్రం నిలిచిపోతుంది. ప్రాణులకు మోక్షమిచ్చేవారు స్వయంగా సూర్య భగవానులు. వారికంటే ఉత్తమ గురువులు మన పుత్రుడికి ఇంకెవరవుతారు? అతి సుందరం దేవి. ఈ కారణంగానే శివుడు తన అంశాన్ని నీ గర్భంలో జన్మింపజేశాడు. నాకు నీ మీద గర్వంగా ఉంది దేవి. నేను ఈ ప్రశంసలకి యోగ్యురాలని కాదు ప్రభు. పరమేశ్వరుడు మారుతికి తల్లినయ్యే సౌభాగ్యం నాకు ఇస్తే, వారు కూడా మీకు మారుతికి తండ్రి అయ్యే అధికారం ఇచ్చారు. అదైతే నిజమే. మారుతికి మహావిష్ణువు యొక్క అవతారాలు, అలాగే శ్రీరాముడి కథలు చెప్పాలి. అప్పుడు బాల్యావస్థ నుండే మారుతికి దైవభక్తి వల్ల ఆసక్తి కలుగుతుంది. భగవానుడు విష్ణువు యొక్క కథలు సరే, కానీ ఆ శ్రీరాముడి కథ గుర్తు చేసుకోండి. గౌరీ ఇంకా తన గోమాత రామనామం గురించి ప్రశ్నించిన తర్వాత మనకి ఏమని చెప్పారు? భగవానుడు భోలాశంకరుడి ఇచ్ఛానుసారం నీ పుత్రుడి జననం విష్ణు అవతారం శ్రీరాముడి సహాయం కోసమే జరిగింది. యువరాజు జననమైతే గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి జరిగింది. వీరి చమత్కార కార్యకలాపాలకు ప్రపంచమంతా ఆశ్చర్యపోయి అతని మోహమాయలో పడిపోతుంది. కానీ దేవి, అసలు నీకు తెలుసా ఆ శ్రీరాముడు ఎవరు? అతని కథ ఏమిటి అని? మన పుత్రుడి యొక్క ఉజ్వలమైన మంగళ భవిష్యత్తు కోసం మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలి. శ్రీరాముడు ఎవరు? రాముడు ఎక్కడున్నాడు? రాముడు ఎక్కడున్నాడు? రాముడు ఎక్కడున్నాడు? రా